సిగ్గు కాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు. నేను మొన్న కూడా అన్న ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా. ఇక అలా బామాడుతున్నాడు. ఇక ఆయన చాలా మాట్లాడుతుండు. ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా, అరే సన్నాసి, మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం. బీఆర్ఎస్ అంటేనే బిల్లారంగా సమితిరా, దొంగలరా, తోడు దొంగలరా మీరంతా. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా. మీ అయ్యొక్క చార్లే శోభారాజురా. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరాన్ని కూలగొట్టి మేడిగడ్డ మేడిపండై అన్నారం ఇవాళ పగిలిపోయి సుందిళ్ళ సంకనాకడానికి పోయిందిరా. మీ పాపాల పన్నెమే. ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కడితే సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ప్రాజెక్టు అని పేర్లు మార్చి 1000 కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా, మీరు వచ్చి మా గురించి మాట్లాడే. ఇక మీ జిల్లాల వాళ్ళకు చప్రాసి ఉన్నాడు, ఒంటికన్ను శివరాసన్. ఒంటికన్ను శివరాసన్ ఎవరో తెలుసు కదా మీ జిల్లాల. మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు, అంతకుముందు నీలిగిండు, మన వాళ్ళ మీద కేసులు పెట్టిండు ఇవాళ. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కైంది. ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేస్తారు. బీజేపీలు 9 సీట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు, ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాడు కూడా 4 సీట్లు ప్రకటించాడు. ఆడ కూడా బీజేపీ వాడు టికెట్లు ప్రకటిస్తలేడు. వీళ్ళ అవగాహన ఎట్లుందో చూడండి.